నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజంపేట ఆకేపాట్ భవన్లో ఆదివారం వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి విశ్వనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై ఆరోపణలు తగవన్నారు. రాజంపేట టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు తన పదవిని కాపాడుకోవడానికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని, టీటీడీ కళ్యాణ మండపానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్వంత స్థలం ఇచ్చారని, తిరుమల లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తిరుమల శ్రీవారి భక్తుడిని, గత ఎన్నికల్లో సునామీలో వెంకటేశ్వర స్వామి కటాక్షంతో అమర్నాథ్ రెడ్డి గెలిచారన్నారు. నిన్నటి రోజున మన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, అమర్నాథ్ రెడ్డి గారు కళ్యాణ మండపం టీటీడీదా ఆకేపాటిదా అని. కళ్యాణ మండపం వచ్చేసి ముమ్మాటికి టీటీడీదే, ఆకేపాటిది కాదని. అక్కడ పేద ప్రజల కోసం అక్కడ చాలా ఏకిరిపల్లి, పులపత్తూరు, మందపల్లి చాలా దూరం రాజంపేట రావాలంటే చేసుకోలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆయన టీటీడీ అధికారులతో మాట్లాడి ఆయన సొంత భూమి 1.5 ఎకరా టీటీడీకి రాయించాడు. 5 ఎకరాలు అంటారు, 5 ఎకరాల్లోంచి 1.5 ఎకరా టీటీడీకి రాయించాడు 2021లో. అది కూడా ఇచ్చింది కదా 2021. ఆ 21లో ఇచ్చిన తర్వాత వీళ్ళే చెప్తారు, మళ్ళీ వాళ్ళ మిసెస్ పేరుతో రాసుకున్నారు. ఆమె పేరుతో రాపించిన 3.5 ఎకరానే, మొత్తం 5 ఎకరాలు కాదు. ఆమె పేరుతో 3.5 ఎకరా, టీటీడీ వాళ్ళ పేరుతో 1.5 ఎకరా ఉండాలి. అది తెచ్చుకోకుండా వాళ్ళు టీటీడీ మొత్తం 5 ఎకరాలు తీసుకుని టీటీడీ వాళ్ళు తెచ్చి మళ్ళీ రాపించుకున్నాడు. మళ్ళా చేశారు. స్వామికి మోసం చేసినాడు. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామికి మోసం చేసిన ఎవరు? మీరు వెంకటేశ్వర స్వామిని రోడ్డు గెలిచారు. లడ్డులో కలిసినాయి అని చెప్పి ఎంతో మందికి ఇబ్బంది పెట్టి వాళ్ళకి తిన్న వాళ్ళు కూడా మనశాంతి లేకుండా సుప్రీంకోర్టే చెప్పింది, దాంట్లో కలిసినవి లేదు, అది ఏదో కలిసి కలిసాయి. వీళ్ళు దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పైన, ప్రభుత్వాన్ని పైన హిందూ వ్యతిరేక ముద్ర వేయాలనే ఉద్దేశంతో దాన్ని నానాయాగి చేస్తారు. నిన్న అసెంబ్లీలోకి ఎమ్మెల్సీ లేదో చెప్పులు వేసుకొని పోయారు. మీరు చేసిన పని మీ అమ్మ కొడుకులు మీరు వేసుకొని పోలేదా? దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈయన ఎమ్మెల్యే గారి పైన ఈ వారి ఎమ్మెల్యే చేస్తున్నాడు, ఇది చేస్తాడన్నారు. సరే, ఆయన పేద ప్రజల కోసం కళ్యాణ మండపం ఎంతో కష్టపడి అధికారులతో మాట్లాడి గత ప్రభుత్వంలో కట్టించాడు. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు కూడా మీ ప్రాంతం అభివృద్ధి కోసం మీరు కట్టిండి. ఎక్కడన్నా మీరు సొంత భూమి ఇచ్చి, ఆయన సొంత భూమి ఇచ్చి కట్టించాడు, మీరు సొంత భూమి ఇచ్చి కట్టింది. అది లేదు. ఎంతసేపు ఉందా ఆకేపాటి పైన, ఎమ్మెల్యే పైన బురద జలాలా ఏదో ఒక రంగా. వెంకటేశ్వర స్వామికి కానీ ఆయన అన్యాయం చేస్తుంటే, మొన్న సునామీ అంటారు కదా మీరే, 175 సీట్లు 11 సీట్లు వైసీపీకి వచ్చాయి, 11 సీట్లు రాయపేట ఒకటి. ఆయన వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తుంటే ఆయన గెలిపించేవాడు కాదు. మొన్న ఆయన గెలిచడానికి కేవలం వెంకటేశ్వర స్వామి. అది తెలుసుకోకుండా ఏదో మీ రాజకీయ లబ్ధి కోసము మొన్న ఎప్పుడు విజయవాడలో మీటింగ్ జరిగిందంట. మీరు పోతానే రాయపేట ఎమ్మెల్యే పైన ప్రెస్ మీట్లు పెట్టి టార్గెట్ చేయమని, దానికోసం ఆయన పెట్టడం అంత తప్పితే ఇంక రెండో ఉద్దేశమే లేదు. ఏదో ఒకటి మాట్లాడాలా, బురదలాలా, ఇంత తప్పితే ఇంకేమీ లేదు. ఇట్లా ఇన్ని రోజులు రాయపేటలో ప్రశాంతంగా ఉండింది. అన్ని పార్టీలు కూడా అందరితో సంబంధాలు, అమర్నాథ్ రెడ్డికి అన్ని పార్టీలు సంబంధాలు మంచి వ్యక్తి అని అందరూ కూడా అంటారు. అందువల్లే మొన్న ఆయన అంత గాలిలో కూడా ఆయన గెలిచినాడు, మొన్నగానే గెలిచాడు ఆయన. కాబట్టి మీరు ఈ మాదిరి ఈ జగన్మోహన్ వచ్చినది ఏదో ఒకటి ఎవరో చెప్పుడు మాటలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అందరూ మాట్లాడాల్సింది వస్తుంది మళ్ళీ మొదటికే. కాబట్టి ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇకనైనా నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు.